హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాన్లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మేమందరం కలిసి అయితే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి డెలివరీ అయింది, 21st డే సెలబ్రేషన్స్ చేస్తున్నారని అందరం కలిసి అయితే వెళ్తున్నాం అన్నమాట. మధ్యలో మా వదిన వాళ్ళ అమ్మ నాన్న కనిపించారు. అంటే స్టేషన్లో వాళ్ళు టోర్నకల్లో దిగుతారని మేము కూడా అదే ట్రైన్ ఎక్కాము. మేము కూడా అక్కడే దిగి మళ్ళీ వేరే బస్సు ఎక్కాలన్నమాట. అక్కడ నుంచి బస్ కానీ ఆటో కానీ ఎక్కాలి. ఇంకా అక్కడ వాళ్ళు దిగిపోయారు, మేము కూడా దిగేసి ఆటోకి అయితే వెళ్ళిపోయాము. బాబుకి ఇక 21st సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా చేస్తున్నారనమాట. మా పెద్దమ్మ చాలా బాగా చేశారు. పెద్ద ఉయ్యాల అయితే కొత్తది ఉయ్యాల కొన్నారు, చాలా బాగుంది. తర్వాత వాళ్ళ మేనత్తలతో అయితే ఇలా ఉయ్యాల్లో వేపించారు బాబుని. ఇలా వేశాక తర్వాత వాళ్ళ నాయనమ్మ తాతయ్య వచ్చారు, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. 3 అమ్మాయిల తర్వాత 4th అబ్బాయి పుట్టాడనమాట, అందుకని ఇంత గ్రాండ్గా చేస్తున్నారు. అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళ తాతయ్య నాయనమ్మ అయితే వాళ్ళ బాబుకి చైన్ పెట్టారనమాట. తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా జోలపాట పాడుతున్నారనమాట. బాబుని అలా ఉయ్యాల వేసి అలా జోల పాడాలన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళందరూ క్రిస్టియన్స్ అనమాట, అందుకనే కొంచెం వెరైటీగా ఉంది ప్రోగ్రామ్ గిట్ట, మొత్తం వెరైటీగా చేశారు. అండ్ తర్వాత వాళ్ళ బాబు వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అంటే మా సిస్టర్ అండ్ మా బావగారు ఇక ఇలా మొత్తం సెలబ్రేట్ చేశాక ఇక మా మమ్మీ మా డాడీ కూడా వచ్చారనమాట. అంతలో వచ్చి ఇంకా పిల్లలకి ఇక బాబు కోసం అయితే రింగ్ చేయించారు. ఇక రింగ్ ప్రెజెంట్ అయితే ఇక్కడ చేస్తున్నారనమాట. చాలా ఇయర్స్ తర్వాత అయితే వచ్చాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, అందుకని బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజులు అయిపోయింది అసలు. మా సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట మేమందరం వచ్చేసరికి అయితే. అండ్ తర్వాత వాళ్ళ మేనత్త వాళ్ళు కూడా వచ్చారు. ఇక వాళ్ళు కూడా వెండి మొలతాడు ఇవన్నీ ప్రెజెంట్ చేశారనమాట. చాలా అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే 3 అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడనమాట అసలు, అందుకని అందరు ఇంత హ్యాపీగా ఉన్నారు. తర్వాత మేము కూడా డ్రెస్సెస్ తీసుకొచ్చాము, అవి కూడా ప్రెజెంట్ చేసేసామన్నమాట. తర్వాత ఇక అందరు కలిసి లంచ్ చేసేసి ఇక అందరం కలిసి అయితే ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఇక కూర్చొని కొద్దిసేపు కబుర్లు అవన్నీ అయితే చెప్పుకున్నాం అనమాట. ఇక మా మమ్మీ మా డాడీ అండ్ మా నాయనమ్మ మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిలు, తర్వాత మా మమ్మీ మా వదిన మేము పిల్లలు అందరూ మా పెద్దనాన్న అందరం కూర్చొని అయితే కొద్దిసేపు అలా ముచ్చట్లు చేసుకున్నాము. చేశాక ఇక అందరు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయాక మేము కూడా కొద్దిసేపు అలా కూర్చొని బయట పల్లెటూరు కదా, అక్కడ చెట్లు ఇవన్నీ చాలా ఉంటాయని ఇక అన్నీ చూసేసి వద్దామని చెప్పైతే వెళ్ళాము. ఒక తోటలోకి వెళ్తే అక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి, అక్కడ పూలు తింటున్నాయి అనమాట. ఇవి సీతాదేవికి ఇష్టమైన పూలు అంటారు కదా, అందుకనే అవన్నీ వీడియో తీసి మీకు చూపిద్దామని అయితే తీశారనమాట. కానీ అవంతా కంచెల్లాగా వేసేసారు ఎవరిని వెళ్ళనీయకుండా. అండ్ అక్కడ బొంగు కర్రలు ఉంటాయి కదా, అవి కూడా పెద్ద చెట్టు ఉంది, అక్కడ పెద్ద ట్రీ ఉందన్నమాట. అక్కడ ఒక పెద్ద బావి ఉంటే వీళ్ళందరూ కలిసి అయితే మా మమ్మీ వాళ్ళు నీళ్లు చేదుకొని అవి బకెట్లు బిందెలు అవన్నీ పడుతున్నారు. ఇక్కడైతే చాలా హ్యాపీగా గడిచిపోయింది మటుకి ఆ రోజైతే. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఇలా గడిచిపోయింది అనమాట ఆ రోజైతే. ఇక పల్లెటూరు కదా, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.